ఊకే మా మమ్మీ చెప్పే సోదం వింటారు కానీ వాళ్ళ నేను మా మమ్మీ బద్ధకం గురించి చెప్తాను రండి. వింటర్ సీజన్ లో ఆమె స్నానం చేయడమే ఎక్కువ, ఇక నాకేం స్నానం చేపిస్తుంది అని మంచి గ్రూమింగ్ సెషన్ కోసం ఫ్లూఫ్ అండ్ కోకి తీసుకొచ్చేసి లోపల అన్ని గనం టాయ్స్, ట్రీట్స్, ఫుడ్, యాక్సెసరీస్ చూసి పిచ్చిదాన్ని అయిపోయాను. పాత ఓనర్స్ నన్ను చిన్నప్పుడే రోడ్ మీద వదిలేస్తే మా మమ్మీ నన్ను రెస్క్యూ చేసి ఒక కొత్త లైఫ్ ఇచ్చి. అయినా సరే నాకు మా మమ్మీ కన్నా డాడీ ఎక్కువ ఇష్టం. ఎందుకో తర్వాత చెప్తాను కానీ నేనైతే ఇవాళ మెడికేటెడ్ వాష్ చేయించుకుంటున్నాను. అంటే నీమ్ పేస్ట్ తో నా బాడీ మొత్తానికి మసాజ్ చేస్తారనమాట. నన్ను ఇక్కడ గ్రూమర్ అన్నతో వదిలేసి వాళ్ళు మాత్రం అక్కడే ఉన్న కెఫేలో మంచిగా కాఫీ తాగుతున్నారు. లేకుండా ఏమేం తినేస్తున్నారో తాగేస్తున్నారో అని టెన్షన్ పడి గ్రూమర్ అన్నని ఫాస్ట్ గా పని ఫినిష్ చేసేయండి అని చెప్పాను. గ్రూమర్ అన్న నా మాట ఎందుకు వింటాడు అని అనుకుంటున్నారు. మేమిద్దరం కలిసిన 2 minutes కే ఫ్రెండ్స్ అయిపోయాం. అలా నా హెయిర్ డ్రై చేస్తున్నప్పుడు పోకిరి మూవీలో ఇలియానా చెప్పినట్టు నా వీపుకేవో చూపులు గుచ్చుకున్నాయి. ఎవరబ్బా అని చూస్తే మా డాడీ. నా ప్రేమ దెబ్బని తట్టుకోలేక మా డాడీ అక్కడ నుంచి పారిపోయాడు. మా డాడీ వెళ్ళిపోయాడని నా బదులు నేనుంటే మమ్మీ మాత్రం ఏవో పనికిరాని వీడియోలు తీస్తూ. అలా నా గ్రూమింగ్ అంతా ఫినిష్ చేసుకుని బయటకు వచ్చి చూస్తే 2 మగ కుక్కలు కనిపించాయి. నేను మా మమ్మీలా ఫెమినిస్ట్ ని కాదు, ఒక పెద్ద మిస్ఆండ్రిస్ట్. మగ కుక్కలు కనిపిస్తే డైరెక్ట్ అటాక్ చేసేస్తున్నా. అక్కడే ఉన్న ప్లే ఏరియాకి పంపించేశారు. అక్కడ కాసేపు మంచిగా ఆడుకొని చల్లటి బియర్ తాగడానికి లోపలికి వచ్చి. ఏంటి మీ మనుషులు మాత్రమే బియర్లు తాగుతారు అనుకుంటున్నారు? అంత మంచి కలెక్షన్ ఉంటే మా మమ్మీ నాకు బట్టలు కొనకుండా ఉంటుంది. క్యూట్ రెడ్ ఫ్రాక్ కొనేసి నాకు వేసేసింది. వచ్చినప్పుడు ఇలా ఉన్నదాన్ని వెళ్ళేసరికి ఇంత బ్యూటిఫుల్ గా తయారు. అందాన్ని చూసి మీరు చూపు తిప్పుకోలేకపోతున్నారని తెలుసు, అందుకే నేనే తిప్పేసుకుంటాను. మీరు కూడా మీ మమ్మీ డాడీకి చెప్పి మాదాపూర్ లో ఉన్న ఫ్లూఫ్ అండ్ కోకి తీసుకొచ్చేసేయండి. ఓకే మరి బై క్యూటీస్.